బంగారం కొనొద్దని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునివ్వడం, మరోవైపు యుద్ధ ప్రభావంతో బంగారం మార్కెట్లు కుదేలవుతోంది. బంగారంపై సుంకాన్ని 15% పెంచడంతో వ్యాపారులు బేరాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాని ఇచ్చిన పొదుపు పిలుపుతో మార్కెట్పై తీవ్ర ప్రభావం పడింది. ధరల పెరుగుదల ఒకవైపు, మోదీ సూత్రాల నేపథ్యంలో కొనుగోళ్లు నిలిచిపోయాయి. బంగారు వ్యాపారం దేశవ్యాప్తంగా క్రమంగా క్షీణిస్తోంది. అసలు క్షేత్రస్థాయిలో బంగారు వ్యాపారం ఏ విధంగా సాగుతోంది? అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? రాయలసీమలోని అతిపెద్ద గోల్డ్ మార్కెట్ అయిన కర్నూలు షరాఫ్ బజార్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఈ అంశాలపై మరింత సమాచారాన్ని అందించడానికి కర్నూలు జ్యువెలరీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కామిశెట్టి జగదీష్తో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భారత్పై తీవ్రంగా చూపెడతా ఉంది. ఇటీవల పెట్రోల్ డీజిల్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తెలంగాణ పర్యటన సందర్భంగా చేసినటువంటి పొదుపు సూత్రాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు తెస్తున్నాయి. మరోపక్క ఏడాది పాటు బంగారు కొనుగోలు చేయకండి అని చెప్తున్న నేపథ్యంలో ఈ బంగారు విషయానికి వస్తే మాత్రం తీవ్రంగా అటు ప్రజలు, ఇటు బంగారు వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇటీవల కాలంలో కరోనా సమయంలో చాలా వరకు ఈ బంగారం వ్యాపారంలో వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. మరోసారి ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కొనుగోళ్లు కూడా పూర్తిగా క్షీణిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కర్నూలు జిల్లా అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇటీవల కాలంలో బంగారు కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు? ముఖ్యంగా బంగారు రేటు పెరిగినప్పుడు ఈ కొనుగోళ్లకు సంబంధించి జరుగుతున్నటువంటి బిజినెస్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో బిజినెస్ ఏ రకంగా ఉంది? నాది వచ్చేసి నేను ఇక్కడ జ్యువెలరీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. నా ఫర్మ్ వచ్చేసి కామిశెట్టి గురువయ్య జ్యువెలర్స్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 75 ఇయర్స్ నుంచి మేము ఈ దీంట్లోనే ఉన్నాం. మా తాతగారి కాడి నుంచి, మా నాన్నగారి కాడి నుంచి మేము ఇదే వ్యాపారంలోనే జీవనం సాగిస్తూ ఉన్నాం. ఇప్పుడు బంగారు రేటు కరోనా తర్వాత విపరీతంగా పెరగడం అందరూ చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఏదైతే బంగారు రేటు ఒకటేసారి 3,400 అయిపోయిన తర్వాత మా బంగారు ఆర్నమెంట్స్కి అయితే మాత్రం కొంచెం ఎఫెక్టే పడింది. ఈ ప్యూర్ గోల్డ్, ప్యూర్ సిల్వర్ కొనుగోలు చాలా హెవీగా పెరిగింది. దానివల్ల మన ఫారెన్ ఎక్స్చేంజ్ చాలా వరకు ఈ బంగారు కొనేదానికి, సిల్వర్ కొనేదానికి, క్రూడ్ ఆయిల్ కొనేదానికి మన ఫారెన్ ఎక్స్చేంజ్ చాలా వరకు మనం ఇతర కంట్రీలకు చెల్లించాల్సి వస్తుంది. దాని నేపథ్యంలో మనకైతే ఇక్కడ ఏదీ లేదు. ఇక్కడ ఇండియాలో ప్రొడక్షన్ కాదు. ఇండియాలో ప్రొడక్షన్ కాదు కాబట్టి మన ఫారెన్ ఎక్స్చేంజ్ అంటూ కంపల్సరీ మనం వేరే దేశాలకు కట్టాల్సిందే. ఈ బర్డన్ మన మీద చాలా పడుతున్నందుకే మన రూపీ వాల్యూ కూడా రోజు రోజుకి క్షీణిస్తూ ఉంది. 95 అవుతా ఉంది, ఇప్పుడు 95, 96లో ఉంది. ఇలాగే కొనసాగితే 150కి పోవచ్చు. ఆ రూపీ వాల్యూ ఎప్పుడైతే డివాల్యూ అయిపోతుందో మన నేషన్కి చాలా వరకు కష్టం వాటిల్లుతుంది. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ మీరు చూస్తున్నారు, ఆల్మోస్ట్ మనది 1 లక్ష రూపాయలు అనే లోపల వాళ్ళు ఒకటేసారి ట్రాక్టర్లు వేసుకొని వచ్చే వీడియోలు చూస్తున్నాం మనం. సో ఇవన్నీ మనకు ఇబ్బందులు కాకుండా క్రూడ్ ఆయిల్ వాడకాన్ని తగ్గించి, గోల్డ్ సిల్వర్ పర్చేజ్ని తగ్గించి, మన ఓల్డ్ గోల్డ్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ గోల్డ్తోనే మనం కొత్త నగలు తయారు చేసుకొని, ప్లస్ ఇప్పుడు టెక్నాలజీ ప్రకారము మనం ఎన్నో విధాలుగా మనం ఇప్పుడు చేసుకోవచ్చు ఆర్నమెంట్స్ కూడా. వాళ్ళు ప్రధాని గారు చెప్పినట్లు మనం ఫాలో చేస్తూనే మన కోరికల్ని కూడా మనం తీర్చుకోవచ్చు. ఇప్పుడు మా సంస్థలో ఇంపోర్టెడ్ అలాయ్తోని టెక్నాలజీ ప్రకారము 916 ప్లేస్లో 9 క్యారెట్స్తో కూడా మనం బంగారు చేస్తున్నాం ఆర్నమెంట్స్. దానివల్ల ఏమవుతుందంటే 1 గ్రామ్ 15,000 మీరు వెచ్చించే చోట 7,000 రూపాయలకే మీరు కావాల్సిన నగలు మీరు చేయించుకోవచ్చు. సో ఆ టెక్నాలజీ అయితే ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ప్లస్ సిల్వర్ ఆర్నమెంట్స్కి కూడా చాలా వరకు ఇప్పుడు కస్టమర్స్ మోజు చూపిస్తున్నారు. ఎందుకంటే సిల్వర్ ఆర్నమెంట్స్లో ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం కూడా మనము అన్ని విధాలుగా కూడా అన్ని నెక్లెస్లు కానీ గోల్డ్ ఏదైతే తయారవుతుందో సిల్వర్లో కూడా సేమ్ అదే తయారవుతుంది. సిల్వర్ ప్రైజులు కూడా చాలా పెరిగినాయి, ఇక ముందు పెరిగే అవకాశం చాలా ఉంటుంది. సో మనం నేషన్ని కాపాడుకుంటూ మన కోరికల్ని కూడా ఈ విధంగా 9 క్యారెట్స్ చేయించుకోవడము, లేదంటే గిన 18 క్యారెట్స్ చేయించుకోవడము, సిల్వర్లో చేయించుకోవడము, ఇలా చేస్తూ పోతే కనుక మనకు ఎంతో బాగా ఉంటుంది, నేషన్ బాగుంటుంది, మనము బాగుంటాం.
సార్ ప్రధానంగా చూసుకుంటే ఆ, గతంలో గోల్డ్ కంటే సిల్వర్ కొద్దిగా వెనకే ఉండేది. అంటే మనం ఏదైతే గోల్డ్ ఎక్కువ ప్రైస్ ఉంటే సిల్వర్ తక్కువలో ఉండేది. కాకపోతే ఇప్పుడు గోల్డ్తో సమానంగా సిల్వర్ కూడా ధరలు పరిగెడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ని రిప్లేస్ చేసే దిశగా సిల్వర్ వస్తుందా, లేదంటే ప్రత్యామ్నాయంగా ఏదన్నా సిల్వర్కి బదులు ఇంకా ఏదైనా మెటల్ వచ్చే అవకాశం ఉందా సార్? ఇప్పుడు మెటల్స్ ఏదైనా ఉన్నా కూడా మెటల్స్ వాడే దాన్ని బట్టి దాని ప్రాపర్టీస్ బట్టి మనం వాడతాం. సో ఈ మధ్య కాలంలో ఈ సాఫ్ట్వేర్ అంతా పెరిగిన తర్వాత, ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత సిల్వర్కి డిమాండ్ వరల్డ్ వైడ్ చాలా పెరిగింది. సో వరల్డ్ వైడ్ దీనికి చాలా వరకు ఇంపార్టెన్స్ వచ్చింది కాబట్టి సిల్వర్ ప్రైజెస్ కూడా చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా సిల్వర్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది. ఏమంటే ఒకసారి తగ్గిన తర్వాత పెరగొచ్చు అని మా అంచనా. సో ఇన్వెస్టర్స్ ఎవరన్నా ఉంటే కూడా కొంతవరకు వెయిట్ చేసి కొంచెం కిందికి పోయిన తర్వాత మోడీ గారు చెప్పినట్లు ఒక 1 year మనం కొనకుండా ఉంటే తగ్గొచ్చు. అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు కావాల్సిన లాభం అంతా మీకు అప్పుడు రావచ్చు. సో ఇట్ ఈస్ బెటర్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ప్యూర్ గోల్డ్ ఆర్ ప్యూర్ సిల్వర్. ఆర్నమెంట్స్ అయితే చేయించుకోవచ్చు, 9 carats చేయించుకోవచ్చు, 18 చేయించుకోవచ్చు, 14 చేయించుకోవచ్చు, 916 చేయించుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే లేదు. ప్రధానంగా ఇప్పుడు ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో బిజినెస్ మీద ప్రభావం చూపించే అవకాశం ఎంతవరకు ఉంటుందని భావిస్తూ ఉన్నారు సార్? ప్రస్తుతానికైతే మాకు జనవరి అయిపోయిన తర్వాత రేట్లు పెరిగినప్పుడు కొంతవరకు మేము డిమాండ్ అయితే తగ్గింది. మన ప్రధాని గారు చెప్పిన తర్వాత చాలా డ్రాస్టిక్గా మనకు బంగారు తీసుకోవడం, కొనుగోలు చేయడం తగ్గింది. ఎందుకంటే ఒకటి మనకు పెళ్ళిళ్ళ సీజన్ కూడా లేదు. సో వీ కెనాట్ ఎస్టిమేట్ రైట్ నౌ. మొన్ననే సీజన్ అయిపోయింది, ఇప్పుడైతే సీజన్ లేదు. మళ్ళీ ఒక 1 month 2 months తర్వాత శ్రావణ మాసం వచ్చేసరికి మనకు మళ్ళీ డిమాండ్ రైస్ కావచ్చు. అప్పుడైతే మనం కరెక్ట్ డేటా ఇవ్వచ్చు. సో మా ప్రధాని గారు చెప్పినందుకే తగ్గిందా, లేదంటే గిన ఆల్రెడీ మాంద్యం మొదలైందా, లేదంటే గిన ఇప్పుడు ఎందువల్ల కొనట్లేదు అనేది మనకి ఇప్పుడైతే గిన కరెక్ట్ పిక్చర్ రాకపోవచ్చు, కానీ తగ్గింది. ఇది చూస్తున్నారు కదా, ఏదైతే ఈ బంగారు కొనుగోలు విషయానికి వస్తే మాత్రం కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రధాని సూచించినటువంటి సూచనలు 10 సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఆమోదయోగ్యం కలిగినవే. కాకపోతే ఇప్పుడు బంగారు రేట్లు పెరిగే కొద్దీ కూడా ఆ బిజినెస్ కూడా కాస్త డల్ అవుతుంది. ఖచ్చితంగా ప్రధాని చెప్పినందుకే బిజినెస్ డల్ అవుతుందా అని మాత్రం దీని మీద ఒక డేటా అనేది చెప్పలేము. కాకపోతే ఈ జనవరి తర్వాత ఏదైతే వచ్చేటటువంటి ఈ కొనుగోలు ఏవైతే ఉంటాయో దాంతోపాటు ఈ సీజన్ ఏదైతే వస్తుందో పెళ్ళిళ్ళ సీజన్, శ్రావణ మాసం అనేది, ఈ సీజన్ మొదలైన తర్వాత ఏదైతే ఈ బంగారు కొనుగోళ్ళకు సంబంధించి జరిగేటటువంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని దీనికి ఖచ్చితంగా ఈ రేట్లు పెరుగుదల కారణంగానే బిజినెస్ డల్ అవుతుందా, లేకపోతే ఏదైతే కార్పొరేట్ షాపులు వచ్చిన తర్వాత చిన్న చిన్న షాపులకు సంబంధించి డిమాండ్ తగ్గుతుందా అన్న అంశాలను స్పష్టంగా చెప్పొచ్చని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, YK TV, కర్నూలు.